ఒబెసిటీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ అండి. అంటే చాలా రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి దీంట్లో, చాలా దానికి కావాల్సిన రీజన్స్ కూడా బొచ్చుడు ఉన్నాయి. లావ్ అవటం చాలా మందికి ఈ మధ్యలో చాలా ఇబ్బంది పరిస్థితి క్రియేట్ చేసిందండి, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ, ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా రావడానికి రీజన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒకటి యాజ్ యూజువల్గా జెనెటిక్ రీజన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి రావటం ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేయడం చాలా అవసరం. రెండవది ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఒబెసిటీ రావడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి, దాంట్లో ముఖ్యమైనది థైరాయిడ్ అండి. రెండోది పీసీఓడి ప్రాబ్లమ్స్. మూడోది ఎనిమిక్ కండిషన్స్, అంటే బ్లడ్ లెవెల్స్ బాగా తగ్గిపోవడం వల్ల. నాలుగోది వాళ్ళు జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువ తినడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రోజుల్లో అందరు గమనిస్తుంది, దాదాపు ఫిజికల్ యాక్టివిటీ చాలా మటుకు తగ్గిపోవడం వల్ల అందరూ ఒబేసి లెవెల్స్కి ఎక్కువగా వెళ్తూ ఉంటున్నారు. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒబేసిటీ వల్ల మనకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, హైపర్ టెన్షన్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఫీమేల్స్కి వచ్చినట్లయితే పిల్లల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈవెన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి, గుండెకి సంబంధించిన అవకాశం. సో దెర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ వన్ అండ్ దానికి ఖచ్చితంగా కష్టపడాల్సిందే. మెడిసిన్స్తో షార్ట్ సర్క్యూట్, అంటే మెడిసిన్స్ వాడితే తగ్గిపోతారు అనే ఒక అపోహలో ఉండకూడదు. హోమియోపతి ద్వారా అయినా సరే మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ ద్వారా మీరు ఒక 1 kg తగ్గినట్లయితే, హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ తగ్గినట్లయితే ఒక 4 kg తగ్గగలరు. బట్ కష్టపడడం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది, దీనికి ఎటువంటి షార్ట్ కట్స్ లేవు. ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్తో పాటు ఎక్సర్సైజ్, డైట్ రెస్ట్రిక్షన్స్ ఈజ్ మస్ట్ అండి.